విద్యార్థి మిత్రులారా, ఇవాళ కృష్ణనారాయణ కళాశాల విద్యార్థులతో వొకేషనల్ విద్యార్థులు ఇక్కడ ధర్నా చేయడం కారణం అంటే గత వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మనకి ఏదైతే కళగా ఉందో వైద్య కళాశాల కావాలని చెప్పేసి ఆ వైద్య కళాశాలని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలని తీసుకురావడం జరిగింది. అదే 17 కళాశాలలో 5 కళాశాలలు మాత్రమే గవర్నమెంట్ కొనసాగిస్తుంది. మిగతా 10 కళాశాలని ఇవాళ మన 2-3 రోజుల కింద చూస్తున్నట్లయితే కేబినెట్ లో దాదాపుగా దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి కేబినెట్ లో మాట్లాడుకోవడం జరిగింది. మేమేం అడుగుతున్నామంటే ఆ యొక్క వైద్య కళాశాలలో పేద ప్రజలకు నాణ్యతమైన వైద్యం అందాలన్నా, అలాగే వాళ్ళ పిల్లలు పేద విద్యార్థులు పేద పడుగు బలిగిన విద్యార్థులు ఆ యొక్క వైద్య కళాశాలలో ఉచితంగా చదవాలన్నా ఆ యొక్క కళాశాలలో విద్య అయితేనే వైద్య అయితేనే చాలా కరువు అయిపోతుంది. మేమేం అడుగుతున్నామంటే దాన్ని ఇలాగే మీరు ప్రైవేటీకరణ చేసి ఇవాళ ఏజెన్సీల పేరుతో ఇవాళ కార్పొరేట్ల పేరుతో వాళ్ళ చేతుల్లో మీరు పెట్టడానికి ఏమాత్రం ప్రయత్నం చేసినా ఇదే డిఎస్ఎఫ్ పీడిఎస్ విద్యార్థి సంఘాలుగా అనేక రకాలుగా ధర్నాలు కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగవచ్చి ఇక్కడ ఏదైతే పేద విద్యార్థుల కోసం మేము నినాదాలు ఇస్తున్నామో, పేద విద్యార్థుల కోసం మేము ఏదైతే గొంతు ఇస్తున్నామో అదే పేద విద్యార్థుల ప్రజలు దృష్టిలో పెట్టుకుని తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు తిరుమల, పీడిఎస్ రాష్ట్ర నాయకులు. ఇవాళ ఆదోని పట్టణంలోన విశ్వనారాయణ కాలేజ్ విద్యార్థులను తీసుకొని వచ్చి స్థానికంగా ఆర్ట్స్ కాలేజీలో రోడ్లోన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని ప్రాంతంలోన వెనుకబడినటువంటి ప్రాంతంలోన మెడికల్ కళాశాల గత వైసీపీ ప్రభుత్వము శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే మొన్న కేబినెట్ లో ఏం మాట్లాడుతూ ఉన్నారు, పేద విద్యార్థులకు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను శాంక్షన్ చేసింది. అంటే ఈ రోజు పీపీపీ పద్ధతిలో కొనసాగించి ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పడుతున్నటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధీనంలోనూ కొనసాగించకపోతే పెద్ద ఎత్తున డిఎస్ఎఫ్ పీడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కంకణాలు కట్టించి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేంత వరకు విద్యార్థులంతా ఏకం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అలాగే ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఏదైనా ఆస్ట్రోక్ వచ్చినా ఇంకోటి వచ్చినా 100 కిలోమీటర్లు పోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మన ఆదోనిలో ఏర్పడింది. ఇప్పటికైనా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వద్దండి, ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించండి. మా యొక్క ప్రధాన డిమాండ్ ఇదే. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.